తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండనున్నాయి అంటూ ఇటు ఆశావాలు రాజకీయ పార్టీలు విశ్లేషకులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాటుకు నిర్వహణకైతే మాత్రం రిజర్వేషన్ల ఖరారు అనేది అయితే మాత్రం ఇక అది ఒక సమస్యగా మారిపోయింది. ఇదే సందర్భంలో మరోవైపు రిజర్వేషన్ల అమలు కోసం ఇప్పటికే ఆర్డినెన్స్ అలాగే జీవో కూడా జారీ చేశారు. అవి కూడా ఇటు రాష్ట్రపతి దగ్గర, దాంతోపాటు ఇటు రాష్ట్రపతితో పాటు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇదే సందర్భంలో ఇటు పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన బిల్లు కూడా ఇటు పెండింగ్లో ఉండడంతో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలకు ఇటు రిజర్వేషన్ల ఖరారు అనే అంశం అయితే మాత్రం అడ్డంకిగా మారిపోయింది. త్వరలో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదనే ప్రశ్న కూడా ఇటు ప్రభుత్వం ముందు కూడా ఒక సవాల్గా మారిపోయింది. ఇదే సందర్భంలో ఎన్నికలను ఎలా నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇటు శనివారం అయితే మాత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో చాలా అంశాలు కూడా పరిగణలోకి వచ్చినట్టయితే తెలుస్తోంది. ఒక వర్గం అయితే మాత్రం వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిద్దాం, ప్రత్యేకమైన జీవో విడుదల చేసి ఎన్నికల్లోకి వెళ్దాం, అలా వెళ్తేనే బాగుంటుంది, ఆలస్యం చేస్తే ప్రమాదం ఉంటుంది, ఇది ప్రజల్లో కూడా వ్యతిరేకంగా ఉంటుంది, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా ఉండే అవకాశం ఉందని ఒక వర్గం చెప్తున్న వాదనలు. మరోవైపు కొంతమంది మాత్రం చట్ట ప్రకారం ముందడిగేద్దాం, ఎప్పుడు ఆలస్యమైనా పర్లేదు, ఇటు జీవో విషయంలో మాత్రం ఇటు ఆమోద ముద్ర వస్తుందా లేకపోతే తిరస్కరణ వస్తుందా, ఏదో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుందని కూడా మరికొంతమంది చెప్పినట్టు తెలుస్తుంది. ఇక చివరిగా ఏ ఆప్షన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూస్తే మాత్రం ఇటు గవర్నర్ కానీ ఇటు రాష్ట్రపతి కానీ అలాగే రాష్ట్రపతితో పాటు కేంద్రం కూడా ఇప్పుడంతలో రిజర్వేషన్లపై అనుకూలంగా లేనట్టు తెలుస్తోంది. ఎందుకంటే 50% కటాఫ్ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు నుండి కూడా ఎప్పటికైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా నేరుగా ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నాం, ఎందుకంటే మాత్రం ఇక్కడ రిజర్వేషన్ల విషయంలో కానీ కులగణన విషయంలో మాత్రం ముస్లిం బీసీ అనే అంశాన్ని తీసుకొచ్చారు, దానికి మేము మతపరమైన రిజర్వేషన్ల వ్యతిరేకంగా అంటూ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ చాలా స్పష్టమైన ప్రకటన కూడా చేస్తుంది. ఈ సందర్భంలో ఇక పార్టీ పరంగా వెళ్తే ఎలా ఉంటుందనే ప్రశ్న కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మరి పార్టీ పరంగా చివరి అస్త్రాన్ని ఉపయోగిస్తుందా లేదా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా అనిపిస్తుంది. త్వరలో ఒక 3 నుండి 4 రోజుల్లో ఒక కీలకమైన ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఈ సమీక్షలో మాత్రం ఫైనల్ డిసిషన్ సీఎం చేతిలో పెట్టినట్టు తెలుస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రం ఇక ఫైనల్ డిసిషన్ మాత్రం ఆయనే తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఓవరాల్గా ఒక కంక్లూజన్కి వచ్చినట్టు తెలుస్తుంది. మరి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు, లేకపోతే ఒకవేళ జీవో కోసం ఎదురు చూస్తూ అలాగే కోర్టు పరిధిలో ఉన్న అంశాలపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారా, లేకపోతే ప్రత్యేకమైన మరొక జీవోను విడుదల చేసి ఎన్నికల్లోకి వెళ్తారా, లేకపోతే ఇక ఏ సమస్య లేకుండా చట్టంతో సంబంధం లేకుండా పార్టీ పరంగా మేము రిజర్వేషన్ని అమలు చేస్తాము, అందరు కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే అంటూ కూడా ఒక సవాల్ విసిరి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారా అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి మరి త్వరలో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానుండడంతో చాలా అభివృద్ధి ఫలాలు అయితే మాత్రం గ్రామ స్థాయిలో మాత్రం ఆగిపోతున్నాయి. ఎక్కడికక్కడే మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. సకాలంలో పనులు పూర్తి కాక పాలక మండలి లేక ఇటు ఇబ్బందులు అవుతున్నాయి. కేంద్రం నుండి రావాల్సిన గ్రాంట్స్ కూడా పెండింగ్లో ఉండడంతో ఇటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మాత్రం గ్రామీణ వాతావరణంలో అయితే కనిపిస్తుంది. త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఇటు పెద్ద ఎత్తున ఇటు డిమాండ్ అయితే వస్తుంది. మరోవైపు ఇటు ఆశావాలు రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల నిర్వహణ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఈ చూసిన సందర్భంలో ప్రభుత్వ నిర్ణయంపై అయితే మాత్రం ఆధారపడి ఉందని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు ఎన్నికల సంఘం అయితే మాత్రం మేము ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాము, ప్రభుత్వం నుండి రిజర్వేషన్ల ఖరారు ఎప్పుడు చేస్తే ఎప్పుడు మ్యాండేట్ వస్తే అప్పుడు మేమైతే మాత్రం ఆ ఎన్నికలు నిర్వహించడానికి ఇటు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, ఒక ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం అంటూ ఇటు ఎన్నికల సంఘం అంటుంది. మరి ఎన్నికల సంఘం అన్న సందర్భంలో ఇటు ఏర్పాట్లు చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం మరి త్వరలో ఏమైనా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా అనే ఒక ప్రశ్న అయితే కనిపిస్తుంది. 3-4 రోజుల్లో మాత్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే వార్తలు వినిపిస్తున్నాయి, ఆ సమీక్షను బట్టి వినిపిస్తుంది. మరోవైపు మరొక కీలక అంశం కూడా వినిపిస్తుంది. ఒకటి, సుప్రీంకోర్టు ఒక తీర్పు తర్వాత ఎన్నికల విషయంలో ఒక నిర్ణయానికి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటు రాష్ట్రపతి దగ్గర అలాగే ఇటు గవర్నర్ దగ్గర
పెండింగ్ చాలా వరకు బిల్లులు ఉంటున్నాయి. ఆ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రిజర్వ్ చేసిన సందర్భంలో ఆ తీర్పు వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే మరొక ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు అంటే మాత్రం సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది ఎప్పుడు తీర్పిస్తుందో తెలియదు. మరి అది సెప్టెంబర్ చివరిలో కావచ్చు, అక్టోబర్లో కూడా కావచ్చు. అయిన సందర్భంలో మరి కాస్త ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తే మాత్రం మరింత ఆలస్యమయ్యే అవకాశం అయితే సర్పంచ్ ఎన్నికలకు ఉండే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి ప్రభుత్వం ముందున్న ఇన్ని అంశాల దృష్టిలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలియాలి. ఒకటి, ప్రత్యేకమైన జీవో విడుదల చేసి జారీ చేసి ఎన్నికల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, చట్టపరంగా వస్తున్న సమస్యలు ఏంటి, ఆల్రెడీ పెండింగ్లో మరే ఉన్నాయి కదా, పెండింగ్లో ఉన్న జీవోల సందర్భంలో మరొక జీవోను విడుదల చేసి ఎన్నికల్లోకి వెళ్తే న్యాయపరంగా ఉన్న చిక్కులు ఏంటి, ఆ చిక్కుల నుండి ఎలా నిర్వహించవచ్చు అనేది ఒక పాయింట్ కనిపిస్తుంది. మరోవైపు పెండింగ్లో ఉన్న బిల్లుల విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోతే బాగుంటుందనేది కూడా మరొక రకమైన చర్చ ఉంది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు అంటే రాష్ట్రపతి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న వాటిపై ఒక సంచలనమైన తీర్పు రావాల్సిన అవసరం ఉంది. నిర్ణీత గడువులోపు తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిర్మిత గడువులోపు పెండింగ్ ఫైళ్లపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని గతంలో సుప్రీంకోర్టు వాదనల నేపథ్యంలో ఆ అంశం తర్వాత మరి ప్రభుత్వం ఎదురు చూసి ఆ తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్ళబోతుందనే ప్రశ్న ఉంది. ఈ ఓవరాల్గా కనుక చూస్తే మాత్రం సెప్టెంబర్ 30 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో మరి కాస్త ఆలస్యం అయితే ఒకవేళ ముందస్తు నిర్ణయం తీసుకుంటే ఇటు జీవో ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఇక ప్రభుత్వానికి ఆలస్యానికి గల కారణాలు ఏంటో ఒక కౌంటర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మేము ఈ కారణాల వల్ల ఎన్నికలను నిర్వహించడం లేట్ అవుతుంది, సెప్టెంబర్ 30 లోపు మీరు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. దానికి మా తరపు నుండి ఎన్నికల సంఘం అయితే అలర్ట్గా ఉంది, అన్ని రకాలుగా చేసింది. కానీ మేము నిర్వహించడానికి రిజర్వేషన్ల ఖరారుకు ఒక క్లారిటీ రాకపోవడం, గవర్నర్ దగ్గర అలాగే రాష్ట్రపతి దగ్గర ఇటు బిల్లులు పెండింగ్లో ఉండడంతో మరి కాస్త దీనికి ఆలస్యానికి గల కారణం ఇదే అని కూడా రిప్లై ఇచ్చే అవకాశం ఉన్నట్టే తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో మాత్రం చాలా ఆలస్యం అయితే అవుతుంది. రిజర్వేషన్లు బీసీలకు 42% ఇటు రిజర్వేషన్లను అమలు చేస్తాం, ఎన్నికల్లోకి వెళ్తామనే ఈ హామీ కారణంగా ఇటు కులగణన నేపథ్యంలో మరోవైపు ఇదే అంశము ఇటు రాష్ట్రపతి గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఎన్నికల నిర్వహణ ఆలస్యం అవుతుంది. మరి కాస్త ఆలస్యం అవుతుందా లేకపోతే త్వరలో ఒక సంచలనమైన నిర్ణయం ఉండబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో ఈ అంశంపై ఒక క్లారిటీ అయితే రాబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఎలా ముందడుగేస్తే ఈ ఎన్నికల్లో నిర్వహణ అనేది సాధ్యమవుతుంది, అలాగే ఒక స్పష్టమైన సమాచారాన్ని కూడా ఇచ్చినట్టు అవుతుంది? ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి.